యొక్క సభాస్థలి దగ్గరకు వచ్చి ఒక్క మాట అంబేద్కర్ గురించి మాట్లాడితే 99 మాటలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, నా గురించి ఆ యొక్క సభాస్థలి దగ్గర మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యం. నిజంగా రాజకీయంగా నువ్వు మాట్లాడాలంటే కేటీఆర్ నీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని రా, పరిగికి రా. నా ఊరు శివారెడ్డిపల్లి అని చెప్పి పేరు తీసుకొని మాట్లాడినావు. నా శివారెడ్డిపల్లికి రా, చర్చకు రా, నేను సిద్ధంగా ఉన్నా. నా దగ్గర ప్రభుత్వం నుంచి, ఆర్టీఐ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నువ్వు కూడా అప్లై చేయి. మీ గవర్నమెంట్ లోపల రుణమాఫీ కింద శివారెడ్డిపల్లి పరిగి కాన్స్టిట్యున్సీకి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఎంత మాఫ్ అయిందని అడిగినావు కదా. నువ్వు ఆర్టీఐ కింద మీ గవర్నమెంట్లో ఎంత మాఫ్ అయింది, మా గవర్నమెంట్లో ఎంత మాఫ్ అయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నది నువ్వు అప్లై చేయి. ఆ సమాచారం తీసుకొని మా శివారెడ్డిపల్లి గ్రామానికి రా, అప్పుడు చర్చిద్దాం. మీ ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ అయింది శివారెడ్డిపల్లి గ్రామానికి, మా పరిగి నియోజకవర్గానికి, మీ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో ఎంత మాఫ్ అయింది కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్న విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా తను ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకవైపేమో హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయల కుంభకోణం, విదేశాలకు తన మిత్రుడైనటువంటి గోపి, గ్రీన్కో గోపికి విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేదు. అదేవిధంగా ఫేమా నిబంధనలు ఉల్లంఘించిండు. ఒకవైపు నుంచి ఏసీబీ విచారణ, మరోవైపు నుంచి ఈడీ విచారణ కొనసాగుతున్న సందర్భం లోపల దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ నాయన కేసీఆర్ మీద కాళేశ్వరం కుంభకోణం పైన ఘోష్ కమిటీ విచారణ జరుగుతుంది. చీఫ్ ఇంజనీర్లను అందరినీ కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళ బావ కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉండే హరీష్ రావు, ఆయన పైన కూడా విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం లోపల వాళ్ళ చెల్లె మీద ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం లోపల జైల్లో, తిహార్ జైల్లో ఉండి ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చింది. ఈ విధంగా నీ కుటుంబం అంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నేరారోపణలకు గావించబడి ఎప్పుడెప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి లోపల నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నావు. నువ్వు, మీ నాయన, మీ బావ, మీ చెల్లె, మీరు లాటరీ. మా యొక్క నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి మేము 2004లో అధికారానికి రాకముందే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినాం. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి అధికారంలోకి రాకముందే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినాం. అప్పుడు మీ బావ హరీష్ రావు ఎమ్మెల్యే కూడా కాదు. ఆ రోజు ప్రభుత్వం రాగానే తను మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకారం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సందర్భంలో కూడా అసలు మీ నాయన కేసీఆర్ పార్లమెంట్లో లేడు. మిత్రపక్షాలను, యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. దాన్ని మీ నాయన శాసనసభలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. తెలంగాణ